ఈరోజు నామినేషన్స్లో భాగంగా ఈ ఇంట్లో కొనసాగకూడదు అనుకుంటున్నారో వారి పెయింటింగ్ ని పాడు చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. సో నా నామినేషన్ గౌతమ్ బిగ్ బాస్. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? ఎందుకంటే నాకు ఈయన జర్నీ అర్థం అవ్వట్లేదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. గేమ్ అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్ను. నా గేమ్ ఎవరికి ఇక్కడ ఉన్న ఏ ప్లేయర్ కి అర్థం కావాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎవరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హు లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హు హేట్ మీ ఆల్సో. నీకు ఎవరితో లేని ప్రాబ్లం నాతో వస్తుందంటే అది నీ తప్ప నా తప్ప అని ఒక్కసారి నువ్వు ఊహించుకో. ఎవిక్షన్ షీల్డ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనోడు తప్పు చేయడం జరిగింది. నేను నీకేం ద్రోహం చేశాను రా? వెతుక్కుంటూ వచ్చి మరి వెనుపడి పడుతున్నావు. చేసిన తప్ప కదా అది ఆమెను అడుగు. నువ్వు ఆమెను కాదు బ్రో, నువ్వు ఈ పాయింట్ నా తప్పు నాకు నీది కనిపించింది. నేను మాట్లాడిన దాని గురించి, నేను మాట్లాడలేదు. మాట్లాడడానికి నీకు అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపి వేరే వాళ్ళు అడుగు, నన్ను అడుగుతావేండు? వేరే వాళ్ళని అడుగు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చెప్తా, భయం లేకుండా చెప్తున్నా. విను, ఆమె కన్నా నీదే తప్పు. అలాగే చెప్పొద్దు, అది తప్పు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతలో ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. చేసింది తప్పు కాదంట. ఐ యాక్సెప్ట్ ఇట్. నీ ఒపీనియన్. కదరా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. దమ్ముంటే పేరు చెప్తారు. దమ్ము గిమ్ము గురించి చెప్పారు. దమ్ము గిమ్ము గురించి మాట్లాడక మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా నన్ను ఎవరో ట్రిగర్ చేస్తారు. నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా నీకు. ఆ ముగ్గురు పేరు చెప్పలేదు. నాతో పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను. చెప్తున్నా. ఇంకొకసారి నువ్వు దమ్ము గురించి మాట్లాడవరా చెప్తున్నా. ఏం చెప్తావు? ఏం చెప్పేది? మర్యాద మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? కమెంట్ సిట్ మేడం. బిగ్ బాస్ నా నామినేషన్ పృథ్వీ. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సిగ్గు లేకుండా తినండి. మనోడికి ఫస్ట్ నుంచి సో ఎదుటి పర్సన్ ని డిస్రెస్పెక్ట్ చేయడం అలవాటు అయిపోయింది. ఎందుకు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బెదిరించే బెదిరింపులకి కొంచెం మంది భయపడతారేమో. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. బెదిరించే బెదిరింపులకి కొంచెం మంది భయపడతారేమో. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. యష్మి గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. ఒకడు తప్పు చేశాడు, నువ్వు చేసేస్తావు. ఓకే, అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో. ఇటు గాలి వచ్చింది. బిగ్ బాస్ ఇటు గాలి వచ్చింది. ఎక్కడికి బాను, ఎక్కడే ఇటు కాలు వచ్చింది. ఇటు కాలు వచ్చింది. దట్ ఈస్ నాట్ రైట్. వాడు ఊరికే కావాలని గట్టిగా క్లారిటీ లేదు అని అరుస్తున్నాడు.